ప్రజా సమస్యలపై పోరాటం ఉధృతం చేస్తామన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. త్వరలోనే బీఆర్ఎస్ పార్టీకి కొత్త కమిటీలు వేస్తామన్నారు. నేటితో మండల, జిల్లా కమిటీలు రద్దయినట్టు ఆయన తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో 200 మందికి శిక్షణా తరగతులు నిర్వహిస్తామన్నారు. అలాగే కవిత కొత్త పార్టీపై కేటీఆర్ రియాక్ట్ అయ్యారు. రాష్ట్రంలో ఎన్నో పార్టీలు వచ్చాయి, పోయాయి, కొత్త పార్టీలను పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. రైట్, ఇక సీఎం, మాజీ సీఎం మాటల యుద్ధంపైన ఇవాళ మన డిబేట్లో కూడా మాట్లాడదాం. డిబేట్లో మనతో ప్రస్తుతానికి జాయిన్ అయ్యారు సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ అనలిస్ట్ అండ్ అడ్వకేట్ సాదిక్ అలీ గారు. సాదిక్ అలీ గారు నమస్కారం అండి. నమస్తే అండి. సాదిక్ అలీ గారు, ఈరోజు రాష్ట్రంలో నిజంగా ఎక్స్ సీఎం వర్సెస్ ప్రజెంట్ సీఎం మధ్య మాటల యుద్ధం గట్టిగానే జరిగిందని అనిపిస్తోంది. అంటే అసలు బీఆర్ఎస్కి ఇక మనుగడ లేదు, అది అంతరించిపోయినటువంటి పార్టీల లిస్టులో చేరబోతోంది అని ఇటు రేవంత్ రెడ్డి జోస్యం చెప్పడము, అలాగే కాంగ్రెస్ పార్టీ, లెఫ్ట్ పార్టీ, కోదండరాం ఒక వైపు వర్సెస్ బీఆర్ఎస్, బీజేపీ వీళ్ళిద్దరి మధ్య మాత్రమే ఈ రెండు కూటములే ఉన్నాయి అని చెప్పినట్టుగా ఆయన మాట్లాడడాన్ని మనం ఎలా చూడాలంటారు? అలాగే బాబుతో జై తెలంగాణ అనిపించడానికే నేను టీడీపీతో ఆ రోజు పొత్తు పెట్టుకోవాల్సి వచ్చింది అని చెప్పి కేసీఆర్ మాట్లాడడాన్ని కూడా ఏ రకంగా మనం అర్థం చేసుకోవాలంటారు? అంటే ఇప్పుడు కేసీఆర్ మాట్లాడే విధానాన్ని మనం అనాలిసిస్ చేసుకున్నట్లయితే ఆయన ఒక స్టాండ్ తీసుకున్నారు. ఆయన స్టాండ్కి వాళ్ళు ఆయన ఎప్పుడైనా కూడా ఆ స్టాండ్స్లో మాట్లాడుతుంది. ఇక రేవంత్ రెడ్డి గారికి వచ్చినప్పుడు కొద్దిగా ఎక్కువగానే ఊహించుకుంటున్నట్టు కనిపిస్తున్నట్టు మనకు తెలుస్తుంది. ఎందుకంటే ప్రతిపక్షానికి ఎప్పుడు అధికార పక్షానికి మధ్య ఉండేటువంటి విషయాన్ని మనం చూసినప్పుడు కొంత అధికార పక్షంలో ఉన్న వాళ్ళు సంయమనం పాటించాలి, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు సాధారణంగా మాట్లాడుతారు. కానీ ఇక్కడ ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళతో సమానంగా మాట్లాడడానికి అధికార పక్షం కనుక ప్రయత్నం చేస్తే వాళ్ళు చేతల్లో అధికార పక్షమేమో చేతల్లో చూపించాల్సి ఉంటుంది, ప్రతిపక్షమేమో చేయించడానికని ప్రజల పక్షాన్ని నిలబడడం అని చెప్పుకోవాలి. కానీ ఈ రెండు కూడా మనం చూసినప్పుడు ప్రజల గురించి మాట్లాడలేదు. ఈ రెండు కూడా మీరు ఇక్కడ ముఖ్యమైన విషయం మీ దృష్టికి తీసుకొచ్చేది ఏంటంటే, వీళ్ళిద్దరు కూడా ప్రజల కొరకే కదా. వీళ్ళిద్దరు కూడా పనిచేసేది, అది కేసీఆర్ పార్టీ అయినా, అది రేపు ఇంకే పార్టీ అయినా, రేపు రేవంత్ రెడ్డి అయినా, కాంగ్రెస్ పార్టీ అయినా ప్రజల కొరకు పనిచేస్తుంది. ప్రజల సెంట్రిక్ గా మాట్లాడతలేదు, వాళ్ళ సెంట్రిక్ గా మాట్లాడుతున్నారు. ఇది చాలా ఆలోచించవలసిన విషయం. అంటే ఏంటి, ప్రజలు కేంద్రకంగా పార్టీలు పనిచేయట్లేదు అనేది వీళ్ళిద్దరి వాదన వల్ల తెలుస్తుంది అనేది మేము దృష్టి తీసుకొస్తాం. ప్రజల దృష్టికి కూడా ఈ విషయం తీసుకొస్తాం. అంటే పార్టీలు ఏమనుకుంటున్నాయి, తమ ఈగోసు, తమ విషయాలు, తమ ఆలోచనలు, తమ ఎత్తుగడలు, తమ సిద్ధాంతాలు చెప్పుకోవడం తప్పలేదు. ఆ సిద్ధాంతాలు కూడా ప్రజల చుట్టూ తిరగాలి. ఆ సిద్ధాంతాలు ప్రజల చుట్టూ తిరగకుండా తమ చుట్టూ తిరుగుతున్నాయి, రివర్స్. ఇది చాలా తప్పని చెప్తున్నాం. అయ్యా కేసీఆర్ గారు మీకు దండాలండి, కేసీఆర్ గారు మీకు దండం. మీరు అహాన్ని వదిలిపెట్టుకున్నట్టు. అహం వద్దు. ఇప్పుడు కేసీఆర్ మాట్లాడినా అహంతో మాట్లాడుతున్నాడు, రేవంత్ రెడ్డి మాట్లాడినా అహంతో మాట్లాడు. ఇది చాలా ముఖ్యమైన విషయం అమ్మా. వీళ్ళిద్దరూ ఏమంటున్నారు, ప్రజలను సెంట్రిక్ చేయట్లేదు అంటున్నారు. ఒకవైపు మొన్న ఆర్టీసీ సమ్మె జరిగింది, ఏం జరిగిందో మనకు అందరికీ తెలుసు. ప్రజల్ని పోగొట్టుకుంటే ఒక కార్మికుని పోగొట్టు. ఇట్లా నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, ప్రజల సెంట్రిక్ గా మాట్లాడి ప్రజల విషయాలను మాట్లాడండి. దయచేసి మీ పార్టీ విషయాలు మాట్లాడండి. పార్టీ విషయాలను అండర్లైన్ అంటే కిందికి అండర్లైయింగ్ చేయాలి. పార్టీ విషయాలు అండర్లైన్ చేసి ప్రజల్ని పైకి, మీ ఎజెండా ఏంటి, ప్రజల కొరకు మీ ఎజెండా ఏంటి, ప్రజల గురించి మాట్లాడడం ప్రారంభించాలి అని చెప్తున్నాం. ఈ ఇద్దరు కూడా ప్రజల గురించి మాట్లాడట్లేదు అనేది మేము బాగా విచారిస్తున్నామమ్మా. రాజకీయ పార్టీ అంటే ప్రజల గురించి మాట్లాడాలి కదా. మీరిద్దరు కూడా ప్రజల గురించి మాట్లాడండి, ప్రజలు ఉన్నటువంటి సమస్యల గురించి మాట్లాడండి, ప్రజల సమస్యలను ఏ విధంగా తీర్చుకోవాలనేది ప్రతిపక్షం మీద ఒత్తిడి తీసుకురావడానికి ఏమో అదే అధికార పక్షం మీద ఒత్తిడి తీసుకురావడానికి ప్రతిపక్షం, మరి మేము ఈ పనులు చేస్తున్నామని ఒప్పించుకోవడానికి అధికార పక్షం ప్రతిపక్షానికి వివరించినట్టు ఉండాలనేది నా ఆలోచన. కానీ ఇద్దరు కూడా తమ పార్టీల గురించి తాము చెప్పించుకోవడం, మేము అది చేస్తాం, మేము ఇది చేస్తాం, మేము అది చేస్తాం, ఏది చేయరు. అన్ని ప్రజల చేతిలో ఉన్నాయి. ఓట్, దట్ ఓట్ ఈస్ పవర్ విత్ వాళ్ళు చేస్తారు టైం వచ్చినప్పుడు. కాబట్టి ప్రజల్ని సెంట్రిక్ గా మాట్లాడండి, ప్రజల కేంద్రకంగా మాట్లాడండి, మీ కేంద్రకం బంద్ చేయండి అని చెప్తుంది.